హాయ్ హలో నమస్తే, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ ప్రాపర్టీస్. ఈరోజైతే మనకు ఒక చేపల చెరువు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఈ చేపల చెరువు గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఈ చేపల చెరువు అనేది మన తెలంగాణలో ఉండడం అనేది చాలా రేర్ అండి. ఎక్కడో చూస్తుంటాము, మరియు ఎక్కువ ఇవి మనకు ఆంధ్రాలో కనిపిస్తాయి. సో అలాంటిది మనకు తెలంగాణలో చేపల చెరువు అనేది రేరు. సో ఈ చేపల చెరువులు అయితే తెలియజేస్తాను. సో దీని గురించి మీకు పూర్తిగా తెలియాలంటే మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే. ఈ చేపల చెరువు అయితే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో ఉంటుందండి. మనం చూడొచ్చు, ఇక్కడ 4 లైన్ల రోడ్డు జంక్షన్ ఉంటుంది. ఇటువైపు వెళ్తే రంగాపురం వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తే పాలకుర్తి వెళ్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి చేపల చెరువు అనేది అయితే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది ఇది కొడకండ్ల. మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది ఇది చేపల చెరువు. ఇదైతే మనకు పూర్తిగా రోడ్డు డాంబర్ రోడ్డు పెట్టండి, క్లియర్గా కారు కూడా రావచ్చు. ఇక్కడ దీంట్లో ఒక షెడ్ అయితే ఉంటుంది. ఈ చేప పిల్లల పెంపకం చేసే వాళ్ళు ఈ షెడ్ నిర్మించుకొని ఉంటున్నారు. ఇదైతే పూర్తిగా 14 ఎకరాలండి. దీన్ని చేపల చెరువు కింద కన్వర్ట్ చేసి ఓనర్ అయితే లీజుకి ఇస్తున్నాడు. ఈ ప్రాపర్టీ పైన అయితే ఎలాంటి గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఎలాంటివి లేవని ఓనర్ అయితే చెబుతున్నారు. అలాగే దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది, రైతు బంధు కూడా పడుతుందండి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్రాపర్టీ అయితే బెస్ట్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే దీని పక్కనే బయ్యన వాగు ఉంటుంది, మనకి ఎప్పుడు దాంట్లో వాటర్ అయితే ఉంటాయి. సో ఈ చేపల పెంపకానికి బయ్యన వాగు నుంచి వాటర్ కూడా పంపింగ్ చేసుకొని వాడుకోవచ్చు అండి. ఇప్పుడు అలాగే వాడుతున్నారు. దీంట్లో ఒక బోర్ అయితే ఉంది, ఫుల్ పోస్తుంది బోర్ అయితే. ఈ చేపల చెరువు అయితే కొడకండ్ల బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుందండి. కనిపిస్తున్న వంతెన మనకు బయ్యన వాగు పైన నిర్మించింది అది. దానిపై నుంచి కొడకండ్ల విలేజ్ కూడా వెళ్ళొచ్చు. ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. నేను కస్టమర్కి సైడ్ విజిట్ కూడా పెట్టాను, చాలా బాగుందని చెప్తున్నారు. సో ఈ ప్రాపర్టీకి ఓనర్ చెప్తున్న రేట్ అయితే 25 లక్షలు ఎకరానికి. ఈ రేట్ అయితే ఫైనల్ అయితే కాదు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. దీనికైతే 2 ఎకరాల భూమి అయితే ఖాళీగా ఉంటుందండి. దీన్ని కూడా మనం మడులుగా కట్టుకొని మనం వినియోగించుకోవచ్చు చేపల పెంపకానికి అయితే. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.